సో నిన్న డిస్కస్ చేసుకున్న టేబుల్ కదా, అదే కంటిన్యూ చేస్తా. టేబుల్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇక్కడ మనకు రోస్ ఏంటి, కాలం ఏంటి కూడా నేను డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఆ రోస్ అండ్ కాలమ్స్ లో ఏముంటుంది అంటే రికార్డ్స్ ఉంటాయి. ఓకే, మొన్న చార్ట్ పెట్టమన్నాను, అది పెట్టలేదు. పెట్టలేదా? లేదు బ్రో. ఓ, అప్పుడే కాపీ చేశాను కదా నేను. ఎక్కడ పెట్టలేదు బ్రో. ఓ సారీ, పెట్టాను కదా, కాపీ అప్లై చేశాను కదా నేను. చేశారు. నేను ఇంకా మీరు పెడతారా అన్న ఓ, నేను మర్చిపోయండి అయితే, సారీ. కాన్సెప్ట్ కొంచెం డౌట్ గా ఉంటుంది. మళ్ళీ మీరు పెట్టమంటే అది మరి అదొకసారి కూడా డిస్కస్ చేద్దాం. సరే, టేబుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సింపుల్ డెఫినేషన్. ఓకే, టేబుల్ ఏం స్టోర్ అవుతుంది? డేటా స్టోర్ అవుతుంది. ఓకేనా? ఒక అప్లికేషన్లో ఏదైనా స్టోర్ చేయాలంటే కంపల్సరీ మనకు ఒక టేబుల్ ఉండాలి. టేబుల్ లేకుండా డేటాని మనం స్టోర్ చేయలేం. ఓకే, a table is a collection of records, okay, in the database. ఓకే, సో ఈ రికార్డ్స్ నే కదా, అంటే రోస్ లో ఉండే వాటిని. ఈ రికార్డ్స్ ఎక్కడ స్టోర్ అయితే, అంటే రికార్డ్స్ ఎట్లా ఉంటాయి? రోలో. సో ఓకే, రోస్ లో ఉండేటి అన్ని ఏంటి? రికార్డ్స్. ఇక్కడ రికార్డ్ అంటే ఏంటిది? ఉం? ఇప్పుడు నేను ఒక ఒక డీటెయిల్స్, ఒక రిక్వెస్ట్ గురించి నేను బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ లో ఫిల్ చేసి ఇస్తా. ఓకే, అది నా డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తా కదా. అట్లాగే నువ్వు వెళ్తావు, నువ్వు ఇచ్చేస్తావు, సమ్వన్ వెళ్తారు, ఇచ్చేస్తారు. అక్కడ ఏమవుతుంది? ఒక్కొక్కలము ఒక్కొక్క రిక్వెస్ట్ మనం సబ్మిట్ చేస్తున్నాం. అది ఎట్లా సబ్మిట్ చేస్తున్నాం? ఇండివిజువల్ గా, అంతే కదా. ఇండివిజువల్ ఎంట్రీస్. ఇండివిజువల్ ఎంట్రీస్ ఇన్ ద టేబుల్. ఓకే, ఇండివిజువల్ ఎంట్రీస్ ఇన్ ద టేబుల్. సో ఇక్కడ ఏంటిది? ఈ రికార్డ్స్ లో ఏం చేస్తున్నావు? నార్మల్ గా డాటాని కలెక్ట్ చేస్తున్నాం యూజర్ నుంచి. అంతే కదా. అంతే. కరెక్షన్ కలెక్షన్ అవుతాయట. కలెక్షన్ ఆఫ్ డాటా. సో ఈ డాటా ఏ ఫార్మాట్ లో ఉంటది అంటే, ఇది రిలేషనల్ డాటా. ఒకవేళ బీకామ్ అయినా, లేదంటే బీటెక్ అయినా, బీటెక్ లో డిబిఎంఎస్ ఉంటుంది, బీకామ్ లో కూడా ఆర్డిఎంఎస్ అనే కోర్స్ ఉంటుంది. రిలేషనల్ డేటాబేస్. సో ఆ రిలేషన్ డేటాబేస్ లో దీని గురించి ఎక్కువ ఉంటుంది. అంటే ఇట్లా డాటా అంటే ఏంటిది, మెటా డాటా అంటే ఏంటిది అనేది. జస్ట్ మనం ఇక్కడ జస్ట్ ఒకటి యూజ్ చేసుకుంటాం. రిలేషన్ డాటా అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఆ, అన్ని కాలమ్సే కదా. సో మనకు ఫామ్ మీద కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఫిల్ యువర్ డీటెయిల్స్ అని నేమ్ అని ఉంటుంది. ఓకే, లేదంటే ఒకటి ఈమెయిల్ ఉంటుంది. అట్లాగే ఫోన్ నంబర్ ఉంటుంది. తర్వాత అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే
ఇది ఫామ్ కదా. ఈ రిలేషన్ డేటా ఏంటంటే ఇప్పుడు నేమ్లో వచ్చేసి సారీ నేమ్లో వచ్చేసి నేను నంబర్ ఇచ్చాను అనుకో, అది ఎట్లుంటది? కరెక్ట్ కాదు కదా. ఫోన్ నంబర్లో వచ్చేసి ఒక నేమ్ ఇచ్చిన నేను, అడ్రస్లో వచ్చేసి హైదరాబాద్ అని ఇచ్చిన, ఈమెయిల్లో అడ్రస్ వచ్చేసి HYD@test. హలో 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 బ్రో. హలో హలో యా సాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం డాటాని ఇట్లా ఎంటర్ చేసాం అనుకో, నేమ్లో ఫోన్ నంబర్లో నేము, ఈమెయిల్లో ప్లేస్, అడ్రస్లో ఈమెయిల్ ఎంటర్ చేసాం అనుకో, సో ఇది ఏంటి రాంగ్గా క్యాప్చర్ అవుతుంది కదా. సో రిలేషనల్ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే నేమ్ని నేమ్లోనే స్టోర్ చేస్తుంది, ఈమెయిల్ని ఈమెయిల్లోనే స్టోర్ చేస్తుంది. అంటే ఏ కాలంలో ఏ డేటా స్టోర్ చేయాలో ఆ ఫార్మాట్లోనే స్టోర్ చేస్తుంది. దాన్నే మనం రిలేషనల్ డేటా అంటాం. ప్రాపర్గా స్టోర్ చేసేదాన్నే, అంటే ఏ కాలంలో అయితే ఏ డేటా స్టోర్ చేయాలో నేమ్లో నేమ్నే తీసుకుంటుంది. సో ఫోన్ నంబర్ ఉంది కదా, ఇది రిలేషన్ డేటా అన్నప్పుడు మనం ఇన్ కేసు టెక్స్ట్ ఇస్తే అది తీసుకోదు ఇక్కడ. ఫోన్ నంబర్ అనేది నంబర్ టైప్ కదా, మనం నంబర్ యా టైప్గా డిక్లేర్ ఇస్తాం. అది తీసుకోదు టెక్స్ట్ ఇస్తే, అది ఓన్లీ నంబర్సే తీసుకుంటుంది. ఈ నంబర్స్కి మనము అంటే ఒక కోడ్ రాసామనుకో బ్యాక్ ఎండ్లో ఇన్ని డిజిట్సే ఉండాలి.
ఎందుకంటే కొందరు టెస్టింగ్ పర్పస్ ఏదో ఒక ఫ్యూ నెంబర్స్ ఇచ్చి లీవ్ ఇట్ చేస్తారు. అట్లా కాకుండా ఇన్ని డిజిట్స్ ఉండాలి, అన్ని డిజిట్స్ ఉండాలి, వ్యాలిడ్గా తీసుకుంటే బ్యాక్ ఎండ్లో మనం కోడ్ రాస్తాం అది. సో ఇది అంటే రిలేషన్ డేటా అంటే నంబర్ ఫీల్డ్లో నంబరే, టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్నే తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు టేబుల్. ఇక్కడ మనకు రోస్ అయినాయి, ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా. మనకు టేబుల్ అంటే కాలమ్స్ కూడా అన్నాం. కాలమ్స్ అంటే ఏంటి? ఫీల్డ్స్. ఫీల్డ్స్. సో కాలమ్స్ అంటే ఏంటి అంటే ఫీల్డ్స్. మనం ఏదైతే డాటా అని మనము యూజర్ నుంచి గెట్ చేస్తున్నామో దాన్ని అంతా ఒక్కొక్క ఫీల్డ్లో పెడతాం. అంటే నేమ్ అనేది ఉంది, ఈమెయిల్, ఫోను, అడ్రస్, ఇవన్నీ కూడా మనకు ఫీల్డ్స్ అంటాం. ఈ ఫీల్డ్సే కాలమ్స్. ఈ కాలమ్స్ మనకు వెర్టికల్లో ఉంటాయి టేబుల్లో. ఓకే, సో ఇక్కడ ఇవైన తర్వాత టైప్స్ ఆఫ్ టేబుల్స్. ఓకే, సో దీనికంటే ముందు సర్వీస్ నౌలో ఈ టేబుల్స్ ఎక్కడ చూస్తామంటే, ఓకే, అండర్ సిస్టమ్ డెఫినేషన్లో, సిస్టమ్ డెఫినేషన్కి ఓపెన్ చేస్తే టేబుల్స్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఇక్కడ మనం అన్ని టేబుల్స్ని చూస్తాం. ఓకే, ఒకసారి అక్కడికి వెళ్తా, నీకు చూపిస్తా. టేబుల్స్ అని టైప్ చేస్తే మనకు సిస్టమ్ డెఫినేషన్లో ఇక్కడ టేబుల్స్, టేబుల్స్ అండ్ కాలమ్స్, టేబుల్ రిలేషన్స్ ఇవి ఉంటాయి కదా. సో మనం టేబుల్స్ని ఓపెన్ చేయాలి. వేరే ప్లేస్లో ఉన్నాయి ఓపెన్ చేయకూడదు. సిస్టమ్ డెఫినేషన్ కింద ఉన్నది మాత్రం ఓపెన్ చేయాలి. సో ఈ టేబుల్స్ అనేది ఇవన్నీ ఆల్ ద టేబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే sys_db_ ఆబ్జెక్ట్. ఓకే, దీన్ని సిస్టమ్ టేబుల్ అంటాం. ఓకే, మనకు కొన్ని సిస్టమ్ టేబుల్స్ ఉంటాయి. అంటే సిస్టమ్ టేబుల్స్ అంటే ఏంటి? ఈ టేబుల్స్ ఓన్లీ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ పర్పస్, సర్వీస్ నౌ పర్పసే ఉంటాయి. సర్వీస్ నౌ యూజ్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఏంటిది ఇది? మేనేజింగ్ చేయడానికి వెయిట్ని, టేబుల్స్ని. సో ఆ టేబుల్స్ ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద టేబుల్, sys_db_ ఆబ్జెక్ట్. ఓకే, ఇది సిస్టంలో ఉన్న వన్ ఆఫ్ ద ఒక టేబుల్ ఇది. ఇట్లాగే ఇంకొక 2 ఉంటాయి. సో sys_db ఆబ్జెక్ట్స్ అనే టేబుల్లో ఏముంటది? ఇక్కడ ఏమున్నాయి? ఇవేంటి? టేబుల్స్. టేబుల్స్. sys_db_ ఆబ్జెక్ట్స్లో ఏముంటాయి అంటే ఆల్ లిస్టెడ్ టేబుల్స్. ఓకే, మనం అనుకున్నాం కదా టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. కాలమ్స్ అంటే ఫీల్డ్స్ కదా. సో సర్వీస్ నౌలో మళ్ళీ ఒక్కొక్క ఫీల్డ్ కూడా ఒక్కొక్క సిస్టమ్ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఆ టేబుల్ వచ్చేసి sys_డిక్షనరీ. sys_డిక్షనరీలో ఏముంటది? ఫీల్డ్స్. ఆల్ ఫీల్డ్స్ ఇన్ సర్వీస్ నౌలో ఉన్న ప్రతి ఒక్క ఫీల్డ్ sys_డిక్షనరీ టేబుల్లోనే ఉంటుంది. అది ఇంకొకటి ఉంటుంది మనకు డాక్యుమెంటేషన్ అని. sys_డాక్యుమెంటేషన్ ఇదేంటి అంటే ఒక ఫీల్డ్ యొక్క లేబుల్ను స్టోర్ చేసుకుంటుంది. ఫీల్డ్ యొక్క లేబుల్ను స్టోర్ చేసుకుంటుంది sys_డాక్యుమెంటేషన్లో. సో ఇదంతా కూడా ఏంటిది?
సిస్టమ్ టేబుల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు ఇవి ఓన్లీ సర్వీస్ నవే యూజ్ చేస్తుంది. ఓకే, డీబీ ఆబ్జెక్ట్స్, డీబీ డిక్షనరీ ఏదో ఒకసారి ఇది డీబీ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇది డీబీ ఆబ్జెక్ట్ టేబుల్స్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకు? ఇవన్నీ టేబుల్స్. అకౌంట్ అడ్రస్ ఇది ఇప్పుడు యూజర్ అని టైప్ అయితే అక్కడ అవుతుంది, గ్రూప్ వేస్తే వస్తుంది, ఇవన్నీ టేబుల్స్. ఓకే, డీబీ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? రిలేటెడ్ టు ఆల్ లిస్టెడ్ టేబుల్స్ చూపిస్తుంది. డిక్షనరీ సేమ్ అట్లాగే. నేను ఇది కొంచెం ముందుకి నీకు చూపిస్తాను. సిస్టమ్ డిక్షనరీ. సో ఈ డిక్షనరీలో ఏముంటాయి అంటే ఆల్ ఫీల్డ్స్, ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ కాకుండా ప్రతి టేబుల్లో ఉన్న ఈ అన్ని టేబుల్స్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా మళ్ళీ sys_డిక్షనరీ అనే టేబుల్లో కూడా ఉంటాయి. 2 ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి టేబుల్లో స్టోర్ అవుతాయి, అట్లాగే డిక్షనరీ అనే టేబుల్ sys_డిక్షనరీ ఈ టేబుల్లో కూడా స్టోర్ అవుతాయి. అట్లాగే కొన్ని ఫీల్డ్స్కి మనం లేబుల్ చేంజ్ చేస్తాం. ఆ చేంజ్ చేసిన లేబుల్స్ అన్ని కూడా డాక్యుమెంటేషన్ అనే టేబుల్లో స్టోర్ అవుతాయి. sys_డాక్యుమెంటేషన్. ఓకే, ఇది ఫామ్ మీదకి వచ్చినప్పుడు చూపిస్తాను నీకు నేను. సెకండ్, ఆల్ లేబుల్స్ వేరే, లేబుల్ ఫీల్డ్స్ వేరే కదా. లేబుల్స్ అంటే ఇవి ఇదేనా మార్చుకున్నాం అనుకో, ఫీల్డ్ లేబుల్ మార్చుకోవచ్చు మనం. నెక్స్ట్ దీన్ని మనం డిస్కస్ చేసుకున్నాం బేస్ టేబుల్స్ అని, కస్టమ్ టేబుల్స్ అని. బేస్ టేబుల్ గురించి ఎక్స్టెండ్ టేబుల్ చెప్తావా? అవన్నీ క్లియర్ చెప్తా. నేను కొంచెం డిస్కస్ చేసుకున్నాం కదా, అదే ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నది. సో ఇక్కడ ఏంటిదంటే మనకు సర్వీస్ నౌలో అవుట్ ఆఫ్ ద బాక్స్ టేబుల్స్ అంటాం అవి. ఓకే, కొన్ని టేబుల్స్ డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే, సర్వీస్ నౌ వాళ్ళే వాటిని మనకి ఇక్కడ ఇచ్చేస్తారు టేబుల్స్ని. బేస్ టేబుల్ ఏంటి అంటే ఈ బేస్ టేబుల్స్కి అది దానికి పేరెంట్ అనేది ఉండదు. అది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ కాదు, ఇట్స్ ఏ ఓన్ టేబుల్. ఓకే, ఎట్లా అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఎక్స్టెన్సిబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్టెన్సిబుల్ ట్రూ. ఓకే, ఫిల్టర్ అవుట్. ఎక్స్టెన్సిబుల్ ట్రూ. ఓకే, తీసేసిన ఫాల్స్ ఉన్నాయి. ఎక్స్టెన్స్ అనే టేబుల్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ కాలంలో ఇక్కడ ఏఐ డిజిటల్, ఇన్ఫర్మేషన్ అసెట్, ఇవి కొన్ని టేబుల్స్ ఉన్నాయి కదా. ఎస్ బ్రో. సో మ్యాచ్. ఓకే, సో ఎక్స్టెన్స్ అనేది ఎంటీ ఉండి ఎక్స్టెన్సిబుల్ని ట్రూ పెట్టుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కొన్ని టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ ఇక్కడ ఎక్స్టెన్స్ అనేది ఏమి లేదు అంటే ఆ టేబుల్స్ వేరే, ఆ టేబుల్స్లో ఉన్న ఫీల్డ్స్ కానీ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి కాదు, ఇట్స్ ఏ ఓన్ ఆ టేబుల్ యొక్క ఫీల్డ్సే. సో బేస్ టేబుల్ అంటే బేస్ టేబుల్ ఈజ్ ఎ టేబుల్. ఓకే, అండ్ విచ్ ఈస్ నాట్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఎనీ టేబుల్. సో ఇక్కడ ఏ టేబుల్ ఇన్ఫర్మేషన్ లేదు కదా ఎక్స్టెండ్స్లో. ఇందులో చూసుకుంటే మనకు టాస్క్ టేబుల్ కానీ సిఎండిబిసిఐ టేబుల్ కానీ వాటికి ఎక్స్టెండ్స్ అనేది ఉండదు. టాస్క్
ఓకే, సిఎండిబి టేబుల్స్. వాటికి ఏంటంటే ఎక్స్టెన్స్ ఉండదు. ఎక్స్టెన్స్ అనేది లేదు అంటే ఇది ఎక్స్టెన్స్ అంటే అనేది లేదు అంటే అది అంటే అది ఆ టేబుల్ డిఫాల్ట్ గా డిఫరెన్స్ డిఫాల్ట్ గా ఏంటి వచ్చిన బ్రో? చెప్తా ఫస్ట్ ఎక్స్టెన్స్ క్లియర్ గా కానీ. సో ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ వేరే ఏ టేబుల్ నుంచి వచ్చినాయి కాదు అది. ఓకే, ఓకేనా? అది ఓకే. సర్వీస్ నో వాళ్ళు డిఫైన్ చేసిన టేబుల్స్ అంటాం. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడే చిన్న లాజిక్ గుర్తుపెట్టుకో, ఇది కన్ఫ్యూజ్ కాక. ఇక్కడే కొన్ని టేబుల్స్, ఇవన్నీ బేస్ టేబుల్స్ ఎందుకంటే ఎక్స్టెన్షన్ లేదు. అన్ని టేబుల్స్ సర్వీస్ నో ఇచ్చిన కాదు, కొన్ని మనం కూడా కొన్నిటిని మనం చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఆ టేబుల్స్ కి మనం ఎక్స్టెన్స్ ఆప్షన్ తీసేస్తే, అంటే మనం పేరెంట్ ఇవ్వకుంటే ఆ టేబుల్ ఏమైతుంది, బేస్ టేబుల్ గానే అవుతుంది. అది డెమోలో చూపిస్తా నేను. సో ఇక్కడ ఏంటంటే బేస్ టేబుల్ అంటే ఏ బేస్ టేబుల్ ఈజ్ ఏ టేబుల్, ఇది కూడా ఒక టేబులే, విచ్ ఈస్ నాట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ఎనీ టేబుల్. ఓకే, అండ్ ఎక్స్టెన్సిబుల్ ఈస్ ట్రూ. ఎక్స్టెన్సిబుల్ అంటే ఈ అసెట్ ఉంది కదా, ఈ అసెట్ ని ఫ్యూచర్ లో ఎక్కడైనా ఈ అసెట్ యొక్క ఫీల్డ్స్ ను యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్టెన్సిబుల్ అనే ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేయాలి. అది చూపిస్తా. ఇది లేబుల్, ఇది నేము, ఎక్స్టెన్స్ అని ఇక్కడ ఉంది కదా ఎస్ బ్రో. మ్యాగ్నిఫైర్ గ్లాస్. సో ఇక్కడ ఎక్స్టెన్స్ అంటే ఏదైనా సెలెక్ట్ చేస్తే ఈ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ అని చేస్తున్నాను నేను, ఈ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా మనకు క్రియేట్ చేసే టేబుల్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను నేను, ITSM. ఓకే, నేమ్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. నేను ఎక్స్టెన్స్ అనేది ఆప్షన్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఎక్స్టెన్స్ అనే ఆప్షన్ ఇవ్వట్లేదు అండ్ మాడ్యూల్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, క్రియేటివ్ మాడ్యూల్స్. ఒకవేళ ఈ క్రియేటివ్ మాడ్యూల్ తీసేస్తే ఏముండదు, కాబట్టి అన్చెక్ చేసింది అనుకో ఏముండదు ఇక. సో క్రియేటివ్ మాడ్యూల్స్, ఇట్స్ సపోర్టింగ్ మొబైల్ మాడ్యూల్ అండ్ మాడ్యూల్ మెను క్రియేట్ న్యూ అని వస్తుంది అండ్ న్యూ నేమ్ ITSM అని ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేసింది అనుకో, ఎక్స్టెన్స్ అనేది ట్రూ ఆ ఫాల్స్ దీనికి? ఫాల్స్. సో ఇది ఒక్కసారి సేవ్ చేస్తే ఎక్స్టెన్స్ ఆప్షన్ మనం చేంజ్ చేయలేము. అండ్ వన్స్ సేవ్ చేసిన తర్వాత ఈ నేమ్ కూడా చేంజ్ చేయలేము. లేబుల్ మార్చుకోవచ్చు, బట్ బ్యాక్ ఎండ్ నేమ్స్ ని వన్స్ సేవ్ అయిన తర్వాత చేంజ్ చేయలేము. ఈ ఎక్స్టెన్స్ ఆప్షన్ అనేది మనకు రాదు సేవ్ చేస్తే. ఇక్కడ కాలమ్స్, కంట్రోల్స్, అప్లికేషన్ యాక్సెస్ ఉంది కదా. కాలమ్స్ అంటే ఏంటి, మనకి ఇందులో వచ్చే ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. కంట్రోల్స్ అంటే మనకు ఎక్స్టెన్సిబుల్, లైవ్ ఫీడ్, ఆటో నంబరు అండ్ క్రియేట్ యాక్సెస్ కంట్రోల్, యూజర్ రోల్. ఎవరైనా యూజర్ కి ఈ రోల్ ఉంటే ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఈ రోల్ ఉంటే వాళ్ళు ఈ టేబుల్ మీద కొన్ని యాక్షన్స్ చేస్తారు, లేదంటే చేయలేరు. అప్లికేషన్ యాక్సెస్ వచ్చేసి పర్సన్, రీడ్, క్రియేట్, అప్డేట్, డెలీట్, ఇవి ఎనేబుల్ చేస్తున్నాం. ఇవి ఎనేబుల్ చేస్తే ఈ యూజర్ రోల్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు. లేదు అంటే
చేయలేరు వాళ్ళు. ఓకే, కంట్రోల్స్ కానీ ఇవి కానీ తర్వాత మనం అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్టెండ్స్ అనేది ఓన్లీ ఫస్టే చేసుకోవాలి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసినప్పుడు కాలమ్స్లో ఒక చేంజ్ జరుగుతుంది. ఆ చేంజ్ ఏంటంటే ఓన్లీ డిఫాల్ట్గా ఒక సిస్టమ్ ఫీల్డ్స్ అని ఉంటాయి. గుర్తుపెట్టుకో, డిఫాల్ట్గా సిస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ ఫీల్డ్సే ఇక్కడ కనబడతాయి. ఏంటి? సిస్ఐడి, క్రియేటెడ్ బై, అప్డేట్స్, అప్డేటెడ్, క్రియేటెడ్ బై. సారీ, అప్డేటెడ్ బై, క్రియేటెడ్ బై, క్రియేటెడ్, అప్డేటెడ్, అప్డేట్స్, సిస్ఐడి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఫీల్డ్ బై డిఫాల్ట్ గా వచ్చే ఫీల్డ్స్ ఇవి. అంటే ఎక్స్టెండ్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ గా ఈ ఫీల్డ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ని, ఐటీఎస్ఎం టేబుల్ని వేరే ఏదైనా టేబుల్కి నేను దీన్ని పేరెంట్గా యూజ్ చేసుకోవాలంటే అప్పుడు ఈ ఎక్స్టెన్సిబుల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని చెక్ చేయాలి, ట్రూ చేయాలి. ఎప్పుడైతే ఎక్స్టెన్సిబుల్ ఆప్షన్ ఆ టేబుల్కి మనం ట్రూ చేస్తామో ఇప్పుడు ఏమవుతుంది? ఈ టేబుల్ ఓకే అదర్ టేబుల్స్కి పేరెంట్గా ఉండగలుగుతుంది. ఓకే, ఇది బేస్ టేబుల్. ఓకే, ఎక్స్టెండ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్టెండ్స్ అంటే ఏంటి? ఆ టేబుల్ ని యూజ్ చేసి మనం ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. అంటే ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ని మన టేబుల్లోకి తీసుకుంటాం, ఇన్హెరిట్ అవుతుంది. ఎక్స్టెన్స్ వేరే, ఎక్స్టెన్సిబుల్ వేరే కదా? ఎస్, రెండు వేరు. ఎక్స్టెండ్స్ వేరు, ఎక్స్టెన్సిబుల్ వేరు. ఎక్స్టెండ్స్ అంటే ఇన్హెరిట్ అవుతుంది. ఓకే, ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్కి ఈ ఫీల్డ్స్ ఇన్హెరిట్ అవుతాయి. ఓకే, ఫ్రమ్ విచ్ టేబుల్? ఓకే, ద టేబుల్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ పేరెంట్గా ఆ టేబుల్కి ఉంటుంది. ఒకవేళ ఎక్స్టెన్సిబుల్ అని మనము ఎక్స్టెన్సిబుల్ని ట్రూ చేస్తే ఏమవుతుంది? ఏదైతే టేబుల్ని క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్ని ఫ్యూచర్లో మనం వేరే ఏదైనా టేబుల్కి పేరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ దిస్ టేబుల్ అంటే ఏదైనా ఒక టేబుల్ యాజ్ పేరెంట్ ఆఫ్ ఎనీ అదర్ న్యూ టేబుల్, దానికి మనం క్రియేట్ చేసే టేబుల్ని పేరెంట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను ఎక్స్టెన్సిబుల్ తీసేసిన కదా. ఓకే, ఒక కాలం యాడ్ చేస్తా ఇక్కడ. ఇప్పుడు మనకు 6 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేస్తా నేను.
ITSM పార్ట్ 1 అని చేసిన. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్. నాకు ఈ టేబుల్నే పేరెంట్గా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఫీల్డ్ నాకు కావాలి, డెమోనే చేసిన ఫీల్డ్ నాకు కావాలి అందులో కూడా. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేస్తాను నేను ఆ టేబుల్ని. ఓకే, ITSM అనేది వస్తుందా ఇక్కడ? పేరెంట్గా దీనిని యూజ్ చేసుకోవచ్చా? ITSM పార్ట్ 1కి ITSM అనే టేబుల్ని పేరెంట్గా యూజ్ చేసుకోవచ్చా? చేయొచ్చు బ్రో. చేయొచ్చు. షూర్? చేయొచ్చు అంటే ఎట్లా చేయాలి? ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆప్షన్లో ఆ టేబుల్ని ఇవ్వాలి, అంతే కదా? ఆ మ్యాగ్నిఫై లెన్స్కి వెళ్ళి ITSM అనేది ఆల్రెడీ మనం సేవ్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా, నాకు రికార్డ్ కనబడతలేదు మరి ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వస్తున్నా నోట్ ప్యాడ్కి, ఒక్కసారి చూడు. ఎక్స్టెన్సిబుల్. If you want this table as parent of any other newly created table, then extensible set as true. ఓకే, అది ఎక్స్టెన్సిబుల్ ఆప్షన్స్, అది చెక్ బాక్స్ చెక్ చేస్తేనే దాన్ని పేరెంట్గా వేరే క్రియేట్ దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వద్దాము. ఇన్వాలిడ్ రెఫరెన్స్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఆ టేబుల్కి ఏంటి అది లేదు, ఎక్స్టెన్సిబుల్ అనేది లేదు కాబట్టి దాన్ని పేరెంట్గా ఇంకో దానికి మనం సెట్ చేయలేము. ఇక్కడ కంట్రోల్స్లో వెళ్ళి చూస్తే ఎక్స్టెన్సిబుల్ అనేది లేదు ఇక్కడ. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పు. ఒకటి, ఒక టేబుల్కి దేన్నైనా మనం పేరెంట్గా సెట్ చేయాలంటే ఎక్కడ సెట్ చేస్తాము? ఎక్స్టెన్స్ అనే టేబుల్లో. ఆ టేబుల్ యొక్క ఫీల్డ్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఆ టేబుల్ని ఎక్స్టెన్స్లో పెడితే ఓకే, దాని యొక్క ఫీల్డ్స్ మన కరెంట్ టేబుల్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ITSM పార్ట్ 1 అనేది నేను న్యూలీ క్రియేట్ చేసే టేబుల్. ఓకేనా? ఓకే ఓకే. ఆల్రెడీ నాకు ఒక టేబుల్ ఉంది, ITSM అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో డెమో అనే ఫీల్డ్ ఉంది. నాకు ఈ టేబుల్ ఫీల్డ్ కావాలి, సేమ్ ఇట్లాగే కావాలి అనుకో. అప్పుడు ఏం చేస్తాను నేను? ఈ ITSM అనే టేబుల్ని ITSM పార్ట్ 1కి పేరెంట్గా సెట్ చేస్తా అని నేను అనుకుంటున్నా. సో అనుకొని ఏం చేస్తున్నా, ఎక్స్టెన్స్ అనే టేబుల్లో ఏ టేబుల్ని అయితే ఇస్తామో ఈ ITSM అనే టేబుల్ దేనికి పేరెంట్ అవుతుంది ఇప్పుడు? ITSM టేబుల్ పార్ట్ 1. ITSM పార్ట్ 1కి ఇది పేరెంట్గా కావాలి. బట్ ఇక్కడ దీన్ని ఇక్కడ చెక్ చేసినప్పుడు మ్యాగ్నిఫైర్ గ్లాస్లో ITSMతో అసలు టేబులే చూపించట్లేదు. ఎందుకు? ఎందుకు చూపించట్లేదు? సింపుల్ లాజిక్. మనం అంటే నార్మల్గా ఇండియన్లో మ్యారేజ్ చేయాలంటే 21 ఇయర్స్ అనేది ఒక కట్ ఆఫ్ డేట్. ఆ 21 ఇయర్స్ లేకుంటే గవర్నమెంట్ నాట్ యాక్సెప్టెడ్ ఆ మ్యారేజ్ని. చైల్డ్ మ్యారేజ్ కింద వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు, అంతే కదా? సో ఏ ఫీల్డ్నైనా సరే, ఏ టేబుల్నైనా మనము పేరెంట్గా దాన్ని ఉంచాలి అంటే ఎక్స్టెన్సిబుల్ ఆప్షన్ని ట్రూ చేయాలి. ఇదే ఇక్కడ చెప్పేది. ఇఫ్ యు వాంట్ టు దిస్ టేబుల్ యాజ్ parent of any other newly created table, set as true. Which one? Extensible set as true. ఇది ట్రూ చేస్తేనే ఎక్కడ ఉంటుంది? కంట్రోల్స్ లో ఉంటుంది. దీన్ని ట్రూ చేస్తేనే ఈ టేబుల్ కి దీన్ని పేరెంట్ గా ఎక్కడైనా ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవడానికి దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది, అదర్వైజ్ ఎలిజిబిలిటీ రాదు. అందుకే ఇక్కడ మనం చెక్ చేస్తే ఇన్వాలిడ్ రెఫరెన్స్ అని వస్తుంది.
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి దీన్ని సేవ్ చేసి, ఓకే, సేవ్ చేసిన కదా దీన్ని, ఇక్కడ ఎక్స్టెన్సిబుల్ ట్రూ చేసిన కదా, ఇక్కడికి వచ్చి చెక్ చేసినప్పుడు ఇప్పుడు కనిపించింది. ఇవరిదాకా మనకు కనబడలేదు, ఎందుకంటే ఎలిజిబిలిటీ లేదు. ఏదైనా ఒక టేబుల్ని మనం పేరెంట్గా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ టేబుల్ ఎక్స్టెన్సిబుల్ అయి ఉండాలి, ఎలిజిబుల్ అయి ఉండాలి పేరెంట్కి. సర్వీస్ నౌలో పేరెంట్కి ఎలిజిబుల్ అంటే ఏంటి? ఎక్స్టెన్సిబుల్. పేరెంట్ యొక్క ఫీల్డ్స్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే దాన్ని ఎక్కడ డిక్లేర్ చేయాలి? ఎక్స్టెన్సిబుల్ అనే ఫీల్డ్ కాలంలో దాన్ని డిక్లేర్ చేయాలి. ITSM part 1 ITSM చూపిస్తుంది, చూసినావా? ఇప్పుడు నేను సేవ్ చేస్తా. సేవ్ చేసినప్పుడు ఇంతకుముందు ఎన్ని ఫీల్డ్స్ వచ్చినాయి మనకు? ఇక్కడ ఓన్లీ 6 వచ్చినాయి. మనం ఇది డెమో క్రియేట్ చేసినాం అంటే టోటల్ 8 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తా. ITSM part 1 ని సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడు 9 ఫీల్డ్స్ వచ్చేసినాయి. SysID అక్కడ ఉన్న టేబుల్స్ క్రియేటెడ్ బై అప్డేట్స్, క్రియేటెడ్ బై క్లాస్ అండ్ డెమో. ఈ డెమో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది డిఫాల్ట్ గా ఉండే ఫీల్డ్స్ వచ్చినాయి అంటే ఓకే. డెమో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది పేరెంట్. ITSM part 1 కి పేరెంట్ ఏది? ITSM లో ఉన్న ఫీల్డ్స్ కూడా ITSM part 1 లో అంటే చైల్డ్ టేబుల్లోకి వస్తాయి. ఓకే, ఏదైనా ఒక టేబుల్ని మనం ఎక్స్టెన్స్ టేబుల్ అంటే పేరెంట్గా యూజ్ చేసుకుంటే అప్పుడు న్యూలీ క్రియేట్ చేసే టేబుల్లోకి ఈ ఎక్స్టెన్స్ టేబుల్లో ఉండే ఫీల్డ్స్ అన్నీ కూడా మూవ్ అయిపోతాయి, అంటే అందులోకి వచ్చేస్తాయి న్యూలీ క్రియేట్ చేసే టేబుల్లోకి. ఇది బేస్ టేబుల్. మనకు బేస్ టేబుల్స్ వచ్చేసి మనకి ఏమి ఉంటాయంటే టాస్క్, CMDB, CI. ఓకే, వీటినే మనం కొన్ని సందర్భాల్లో బేస్ టేబుల్స్ మనం ఏమంటామంటే కోర్ టేబుల్స్ అంటాం. బేస్ టేబుల్స్నే మనం ఏమంటాం? కోర్ టేబుల్స్. కోర్ టేబుల్ అంటే అది ఫ్రీ బుల్ట్, లైక్ సర్వీస్ నౌ వాడు డిఫాల్ట్గా ఇచ్చిన టేబుల్. సర్వీస్ నౌ వాడు ఇచ్చిన టేబుల్, ఆ టేబుల్ దానికి ఏది కూడా పేరెంట్ ఉండదు, అదే ఇట్ సెల్ఫ్ ఓన్ టేబుల్. అవే టాస్క్, CMDB, CI. ఓకే, వీటి తర్వాత నెక్స్ట్ మనకు ఎక్స్టెన్స్ లేదా కస్టమ్ టేబుల్. కస్టమ్ టేబుల్ అంటాం. కస్టమ్ టేబుల్ అంటే ఏంటిది? కస్టమ్ టేబుల్ అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ITSM part 1 ITSM అనేది. ఓకే, ఇవి సర్వీస్ నౌ వాడు ఇచ్చిన టేబుల్సా లేదంటే అడ్మిన్ క్రియేట్ చేసిన టేబుల్సా? అడ్మిన్ క్రియేట్ చేసిన టేబుల్స్. కస్టమ్ అంటే రిక్వైర్డ్. Based on the requirement created by admin. ఏదైనా టేబుల్ క్రియేటెడ్ బై అడ్మిన్ ఉంది అంటే ఆ టేబుల్స్ అన్ని కస్టమ్ టేబుల్స్. కస్టమ్ టేబుల్ స్టార్ట్స్ విత్ X_. If it is a global scope, that is U_. ఏ టేబుల్ అయినా స్టార్ట్స్ విత్ X_. తో ఉంటే, ఎక్కడ X_ అంటే నేమ్ లో
లేబుల్లో కాదు, నేమ్లో. Name starts with x underscore or u underscore. Then we treat it ఇదే దేనిగా ట్రీట్ చేస్తాము? కస్టమ్ టేబుల్ గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఈ కస్టమ్ టేబుల్స్ లో కొన్నిటిని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని టేబుల్స్ కి పేరెంట్ గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ITSM పార్ట్ 1 కి మనం ITSM అనేది పేరెంట్ గా పెట్టుకున్నాం, ఎక్స్టెండ్ చేసుకున్నాం. కొన్ని స్టాండ్ అలోన్. ఇప్పుడు ITSM అనేది స్టాండ్ అలోన్, దానికి ఏ పేరెంట్ లేదు కదా. ITSM కి ఉందా దీనికి పేరెంట్ ఏదన్నా? ITSM కి లేదు. పేరెంట్ ఉందా? లేదు బ్రో. లేదు. ఎక్కడ చూస్తాం పేరెంట్ అంటే? అది ఎక్స్టెండబుల్ టేబుల్ దగ్గర ITSM అంటే టాప్ పేరెంట్. ఎక్స్టెండ్స్ అనే టేబుల్ దగ్గర ఏ టేబుల్ ఏముంటుందో ఆ టేబుల్ వచ్చేసి ఆ కరెంట్ టేబుల్ కి పేరెంట్. సో ఇక్కడ ITSM కి ఎక్స్టెండ్స్ అనేది లేదు కాబట్టి దానికి పేరెంట్ లేదు. పేరెంట్ లేదు అంటే అది స్టాండ్ అలోన్, ఇండివిజువల్ కదా అది. ఎస్ బ్రో. సో కస్టమ్ టేబుల్స్ ని మనం ఎట్లయినా క్రియేట్ చేసుకోవచ్చు, స్టాండ్ అలోన్ టేబుల్ గా లేదా ఎక్స్టెండ్స్ టేబుల్ గా. ఇక్కడ రెండు క్రియేట్ చేసిన కదా, ఇది స్టాండ్ అలోన్ ITSM పార్ట్ 1 ఎక్స్టెండ్స్. ఇప్పుడు ఏంటిది, కస్టమ్ టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు? కెన్ ఎక్స్టెండ్ existing table or can be a standalone table. అంతే కదా. ఎస్ బ్రో. సో ఎక్స్టెండ్, ఇప్పుడు ఓన్లీ ఎక్స్టెండ్ టేబుల్స్ అంటున్నా నేను. ఇప్పుడు ఓన్లీ ఎక్స్టెండ్ టేబుల్స్ అంట. దీన్నే అటు ఇటు తిప్పుతున్నాం, ఇక్కడ ఏం చేయట్లేదు. ఇప్పుడు నాకు ఇది నువ్వే ఆన్సర్ చెప్పాలి. ఫిల్టర్ అవుట్. ఇప్పుడు ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, ఏజెంట్, అసిస్ట్, రికార్డ్, ప్రొడ్యూసర్, సర్చ్ యాక్షన్స్. ఈ టేబుల్స్ అనేది ఈ టేబుల్స్ ని మనం ఎక్స్టెండ్ టేబుల్స్ అనొచ్చా? అది తెలియాలంటే దాని లోపలికి వెళ్ళి అదే మ్యాగ్నిఫై చూసి. ఓకే, ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ కూడా చూడు, ఇగో ఇది చూడు, ఇది లిస్ట్ వ్యూ. ఇందులో నీకు ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు ఒక టేబుల్ ఆల్రెడీ ఫిల్టర్ చేసి ఉంది కదా. ఫిల్టర్ చేసి ఉంది. ఓకే, ఈ ఎక్స్టెండ్స్ అనే టేబుల్ ఒకటి ఏదో ఒకటి స్టోర్ అయి ఉంది, అప్లికేషన్ ఫైల్ అనేది. ఓకే, నేను నీ క్లారిటీ గురించి ఒక టేబుల్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ర్యాండమ్ గా ఫస్ట్ టేబుల్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏజెంట్, అసిస్ట్, రికమెండేషన్ అనే టేబుల్ ని ఎక్స్టెండ్ టేబుల్ గా మనం అనొచ్చా? దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ టేబుల్ ఆర్ నాట్, ఆర్ స్టాండ్ అలోన్ టేబుల్? ఇంకా పేరెంట్ టేబుల్ కంట్రోల్స్ కి వెళ్ళండి సార్. కంట్రోల్స్. ఓకే, కాదు బ్రో, అది ఎక్స్టెన్షన్ టేబుల్ కాదు. ఓకే, అంటే ఇది ఇక్కడ ఎక్స్టెన్సిబుల్ లేదు కాబట్టి దిస్ టేబుల్ కుడ్ నాట్ బి పేరెంట్ ఫర్ ఎనీ అదర్ టేబుల్. దట్స్ ఫైన్. బట్ నా క్వశ్చన్, ఈ టేబుల్ అనేది ఎక్స్టెండెడ్ టేబులా కాదా? అంటే స్టార్టింగ్ విత్ ఎక్స్టెన్సిబుల్ టేబుల్ అంటే ఎక్స్ తో మనం డిఫైన్ చేసి నేమ్ వస్తుందని చెప్పారు. దట్ ఈస్ కస్టమ్ టేబుల్. కస్టమ్ టేబుల్ అంటే ఇఫ్ ఎనీ టేబుల్ స్టార్ట్స్ విత్ x_,
దెన్ వి ట్రీట్ as కస్టమ్ టేబుల్. ఇది కస్టమ్ టేబుల్ కాదు, ఎందుకంటే ఎక్స్ తోని స్టార్ట్ కాలేదు. ఎస్ బ్రో. ఓకే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ టేబుల్ ఎక్స్టెండెడ్ టేబులా కాదా? If you want the table, we can use it for private. బ్రో ఎక్స్టెండెడ్ అది మనం టేబుల్. ఎక్స్టెండెడ్ టేబుల్ బ్రో, ఎందుకంటే అది కావాలంటే మనం ప్రైవేట్ గా యూజ్ చేయొచ్చు. ఎస్, ఏదైనా ఒక టేబుల్ కి ఎక్స్టెండ్స్ లో ఒక టేబుల్ ఏముందంటే దాన్ని మనం ఎక్స్టెండబుల్ టేబుల్. ఎక్స్టెండబుల్ టేబుల్ గా అంటాం. సో ఇవన్నీ ఎక్స్టెండెడ్ టేబుల్స్. ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? ఎక్స్టెండెడ్ టేబుల్లో ఏదైనా టేబుల్ నేమ్ ఉంటే, ఏదైనా రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్టెండెడ్ టేబుల్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆ టేబుల్ అనేది ఎక్స్టెండెడ్. సో ఏజెంట్ అసిస్ట్ రికమెండేషన్ అనే టేబుల్లోకి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 19 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 19 ఫీల్డ్స్ లో కొన్ని ఫీల్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్లికేషన్ ఫైల్ అనే ఈ టేబుల్ నుంచి కూడా వచ్చినాయి అక్కడికి. లైక్ ఇక్కడ ITSM పార్ట్ 1 అనేది ఎక్స్టెండెడ్ టేబుల్ కదా, ITSM నుంచి. డెమో అనే ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ITSM నుంచి వచ్చింది. సేమ్ అట్లాగే ఏజెంట్ కూడా అట్లాగే వస్తాయి. అంటే ఎక్స్టెండెడ్ టేబుల్ అంటే ఏంటిది? ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? టేబుల్ ఫ్రమ్ ద పేరెంట్. ఎస్, దానికి ఎక్స్టెండ్స్ అనే టేబుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ టేబుల్స్ అన్ని ఎక్స్టెండెడ్ టేబుల్స్. ఓకే, ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ టేబుల్ యొక్క ఫీల్డ్స్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాం మనం. బ్రో ఒక నిమిషం అలా ఉంటుంది, ఒక నోట్స్ రాస్తాను. నీకు ఇప్పుడే ఇది పంపిస్తాను ఇది. ఓకే, ఫీల్డ్స్ ఫ్రమ్ ఏ పేరెంట్ టేబుల్. ఓకే, ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాము? ఇక్కడ ఎక్స్టెండ్స్ ఈ ఆప్షన్ ట్రూ అయి ఉంటే ఎక్స్టెండ్స్ టేబుల్ ఆప్షన్ ట్రూ ఆర్ నాట్ ఓన్లీ ట్రూ అంటే కన్ఫ్యూజ్ అవుతామో. ఎట్లా చెప్పుకుందాం? ఎక్స్టెండ్స్ టేబుల్లో సమ్ టేబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సంథింగ్ అబౌట్ టేబుల్ ఇన్ఫో. ఒక షార్ట్ లో చెప్తున్నా. ఓకే, ఎక్స్టెండెడ్ టేబుల్ మేము ఎట్లా అంటాం? ఫీల్డ్ ఫ్రమ్ ఏ పేరెంట్ టేబుల్. ఈ ఫీల్డ్స్ అనే పేరెంట్ టేబుల్ నుంచి వస్తాయి. ఎక్స్టెండ్స్ టేబుల్లో ఏదైనా కొంత డాటా ఉంటే, ఒక టేబుల్ నేమ్ ఉంటే అప్పుడు ఆ టేబుల్ని మనం ఈ టేబుల్స్ కరెంట్ న్యూలీ క్రియేటెడ్ టేబుల్స్ అన్నిటిని మనం ఎక్స్టెండెడ్ టేబుల్స్. సో ఇవన్నీ కూడా ఎక్స్టెండెడ్. ఇక్కడ ఫిల్టర్ తీసేస్తా. ఓకే, ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తా. ఇప్పుడు అకౌంట్ అడ్రస్ అనేది ఉంది. ఇది ఎక్స్టెండెడ్ టేబులా కాదా? ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి చెప్పేసాయి. నేను అక్కడ నువ్వు ఫ్యూచర్ లో వెళ్ళిన కొద్దీ అదంతా అవసరం లేదన్నట్టు ఇక్కడ నుంచే చెప్పాలి. ఏది ఆప్షన్? నీకేం అది చెప్పిన ఆప్షన్? అప్లికేషన్ లేదు కాబట్టి అది ఎక్స్టెండ్ టేబుల్ కాదు, ఎంటీ ఉంది. ఈ ఎక్స్టెండ్స్ అనే టేబుల్ దగ్గర ఎంటీ ఉంది. ఈ కేసులో అప్లికేషన్ ఉంది. అన్నిటికీ అప్లికేషన్ ఉండాలని లేదు. లేదు. యా, అంటే ఏది మనం ట్రీట్ చేయాల్సింది? ఎక్స్టెండ్స్ అనే టేబుల్లో ఏదైనా డాటా ఉందా లేదా? లేదు కాబట్టి అది ఎక్స్టెండెడ్ టేబుల్ కాదు. ఓకే, మరి ఈ టేబుల్ని అకౌంట్ అడ్రస్ని ఫ్యూచర్లో నేను నా టేబుల్కి ఏదైనా క్రియేట్ చేసే టేబుల్కి దీన్ని పేరెంట్గా సెట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ట్రూ. ట్రూ. ఎక్స్టెన్సిబుల్ ఇక్కడ ఫాల్స్ ఉంది కదా. చేసుకోవాలంటే ఎడిట్ చేసి ఎక్స్టెన్సిబుల్ కి ట్రూ ఇచ్చి దట్ కరెక్ట్, అది ఎడిట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎట్లా ఉందో అట్లే దాన్ని మనం ఎడిట్ చేయం, ఏం చేయం.
ఓకే, యాజ్ ఆఫ్ నౌ వీఆర్, ఇప్పుడు మనం చూసేదాన్ని బట్టి అది ఫాల్స్ ఉంది కాబట్టి చేయలేము. చేయలేము. అంటే మనం చెయ్యొచ్చా అంటే, ఒకవేళ మనం ట్రూ పెట్టి అంటే చెయ్యొచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్స్ మనమే క్రియేట్ చేయం కదా, వేరే వాళ్ళు కూడా క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్లు వాళ్ళు చేసుకుంటారు. ఓకే. మనము ఒకవేళ వాళ్ళు ఇస్తేనే చేసుకోవాలి, లేదు అంటే మనం చేసుకోలేము. అట్లా యాజ్ అడ్మిన్ గా మనకు యాక్సెస్ ఉంటుంది, బట్ ఓకే. అది ఎలిజిబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ చూసి చేసుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్ లో రిక్వైర్మెంట్ మనకు ఉంది అన్నప్పుడు మనము అట్లా చేసుకోవాలి. ఇప్పుడు అసెట్ అనే టేబుల్ ఉంది. అసెట్ అనేది ఎక్స్టెండెడ్ టేబులా కాదా? కాదు. కాదు. ఎస్, కరెక్ట్. అక్కడ ఎంటీ కాదు. ఉంది కదా బ్రో, కాదు. అది మనం బట్ ఎక్స్టెన్సిబుల్ చేసుకోవచ్చు అంటే ట్రూ ఉంది ఫ్యూచర్ లో కాబట్టి ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో పేరెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్సిడెంట్ టైప్ అది చేస్తా మీరు నేను. ఫిల్టర్ పెట్టారు bro మొత్తం ట్రూకి, అదే ఎక్స్టెండబుల్ అన్నిటికి. అవన్నీ తీసేసిన. ఓకే. ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది ఉంది, క్లైమ్ ఇన్సిడెంట్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ ద టేబుల్? ఎక్స్టెండబుల్ టేబుల్. ఎక్స్టెండెడ్ టేబుల్. ఓకే, సో ఇవి ఆ టేబుల్స్, టేబుల్ టైప్స్. ఓకే, ఈ డేటా నేను షేర్ చేస్తా. సో ఈ టేబుల్స్ లో మనకు కాలమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇందులో కాలమ్స్ అవన్నీ క్రియేట్ చేస్తాం మనం. ఒక టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే, న్యూ. న్యూ మీద క్లిక్ చేసి టేబుల్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనము ఫిల్ చేస్తున్నాము. వాట్సాప్ చాట్ లో పెట్టిన. ఓకే. మనం డిస్కస్ చేసిన ఆ రోజు టాపిక్ ఇంకా బేస్ టేబుల్ గురించే కదా bro? వెజిటేబుల్ గురించి చేసినాం. అంటే దీని గురించి ఈ రోజు వచ్చిన క్లారిటీ, నిన్న సాటర్డే ఏం రాలేదు అందుకే క్లారిటీ. సింపుల్ టాపిక్. జస్ట్ ఇక్కడ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఎక్స్టెండ్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎక్స్టెన్సిబుల్, కస్టము, బేస్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ టాస్క్ అని టైప్ చేస్తా. సో టాస్క్ ఉంది. ఇప్పుడు ఇది ఏ టేబుల్? ఎక్స్టెండబుల్ టేబుల్. ఇట్ నాట్ ఎక్స్టెండెడ్ టాస్క్. ఇక్కడ ఏం లేదు కదా దీనికి. ఇగో అంటే అది మనం ఎడిట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్టెండబుల్ అని ఉంది కదా. లేదు, ఎక్స్టెండ్స్ దీన్ని ఎడిట్ చేయలేము ఇక్కడ. ఎడిట్ నువ్వు మర్చిపో. ఎప్పుడైనా సరే ఫిల్టర్ లో చూసినప్పుడు ఇక్కడ ట్రూ ఉంటేనేమో ఎక్స్టెన్సిబుల్, ఇక్కడ ఒక టేబుల్ నేమ్ ఉంటేనేమో అది ఇంకా ఏంటి, పేరెంట్ నుంచి వచ్చింది. ఈ ఫీల్డ్స్ దీనికి పేరెంట్ ఉందా? లేదు. లేదు. అప్పుడు ఏమవుతుంది? పేరెంట్ లేదు. ఈ టేబుల్ స్టాండ్ అలోన్ టేబుల్ అంటాం దీన్ని. ఓకే. స్టాండ్ అలోన్ టేబుల్ అంటే అంటే మనం ఫస్ట్ బేస్ చూడాల్సింది టేబుల్. ఎక్స్టెండ్ తర్వాత ఎక్స్టెండబుల్ టేబుల్ చూడాలంటున్నారా? ఎక్స్టెన్సిబుల్ అంటే ఫ్యూచర్ లో దీన్ని పేరెంట్ గా యూజ్ చేసుకుంటాం టాస్క్ టేబుల్ ని. ఎస్, వీ కెన్ యూజ్ దిస్ టేబుల్ as the parent. Why? Because extensible is true, ఓకే. కమింగ్ టు but this ఎక్స్టెన్స్ is ఇట్ ఇస్. not extended. ఓకే. ఎక్స్టెండెడ్ కాదు ఇది. అండ్ దిస్ ఇస్ ద స్టాండ్ అలోన్. స్టాండ్ అలోన్ అంటే పేరెంట్ లేదు, ఇండివిజువల్ ది.
ఓకే, ఇండివిజువల్ టేబుల్, స్టాండ్ అలోన్ టేబుల్. అండ్ ఇదేం టేబుల్? బేస్ టేబుల్. టాస్క్ టేబుల్ అంటే బేస్. సర్వీస్ నౌ వాడిచ్చిన టేబుల్, డిఫాల్ట్ టేబుల్. ఓకే, ఇప్పుడు ITSM పార్ట్ 1లో కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకేంటంటే ఒక డాటా కలెక్ట్ చేస్తున్నాము ఒక యూజర్ నుండి. సాయి, ఓకే బ్రో. ఒక డాటాని కలెక్ట్ చేస్తున్నాం యూజర్ నుండి. ఓకే, సో ఆ డాటా అనేది ఎట్లా ఉండొచ్చు చెప్పు ఒకసారి. ఏదైనా డాటా డేటాలో ఫీల్డ్స్ రిక్వైర్డ్ బ్రో. నేమ్ నేమ్ ఫీల్డ్స్ అనేది మనకు టైప్స్ ఉంటాయి కదా, ఫీల్డ్ టైప్స్ అంటాం వాటిని. యా. ఎందుకంటే మనం డాటా అనేది రిలేషన్ డాటాలో స్టోర్ చేస్తున్నాము. ఓకే, ఓకే. మనకు నంబర్ ఉన్నప్పుడు నంబరే ఉంటది అక్కడ. ఎస్. టెక్స్ట్ టెక్స్ట్ ఓకే. ఓకే. సో ఇవి నార్మల్గా నంబర్ టెక్స్ట్ మనము నార్మల్గా డిఫైన్ చేస్తాము. సర్వీస్ నౌలో ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే ఇంకోటి డేట్. ఓకే, సర్వీస్ నౌలో కూడా నంబరు టెక్స్ట్ ఫీల్డ్ని స్ట్రింగ్ ఫీల్డ్ అంటాం ఇక్కడ మనం. టెక్స్ట్ అంటే ఏంటిది? అది స్ట్రింగ్. ఓకే, నంబరు స్ట్రింగ్, డేట్, డేట్ అండ్ టైం. ఓకే, ఇవే ఉంటాయి ఇక. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లో ఏం స్టోర్ ఉంది? టెక్స్ట్ టెక్స్ట్ స్టోర్ చేయొచ్చు. ఓకే, స్ట్రింగ్ ఫీల్డ్ లో ఏ టైప్ ఆఫ్ డాటా అయినా ఎంటర్ చేయొచ్చు అందులో. ఓకే, న్యూమరికల్ అన్నా పర్వాలేదు, ఆల్ఫాబెట్. ఏదైనా టెక్స్టే. ఓకే. నంబర్లో ఓన్లీ నంబరే. డేటు, డేట్ అండ్ టైంలో డేట్ అనే ఫీల్డ్లో ఓన్లీ డేట్ ఎంటర్ చేస్తాం. డేట్ అండ్ టైం అనే ఫీల్డ్లో ఓన్లీ సారీ అలాంగ్ విత్ డేట్ టైంను కూడా యాడ్ చేస్తాం. ఇవి ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫీల్డ్స్. సిస్ఐడి టైపు, క్రియేటెడ్ టైపు, డేట్ స్లాష్ టైము. అంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో డేట్తో పాటుగా టైం కూడా స్టోర్ అవుతుంది. అప్డేటెడ్ బై, ఇది ఒక స్ట్రింగ్ ఫీల్డ్, అంటే ఏదైనా ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. అప్డేట్స్, ఎన్నిసార్లు అప్డేట్ చేసిండ్రు, ఇది ఒక కౌంట్, అంటే నంబర్ కాబట్టి ఇంటీజర్. డెమో అనేది ఒక స్ట్రింగ్ ఫీల్డ్. క్లాస్ అనేది క్లాస్ నేమ్ టైప్ ఫీల్డ్. అప్డేటెడ్, డేట్ ఆర్ టైం, అప్డేటెడ్ బై స్ట్రింగ్. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. సో మనము నార్మల్గా న్యూ బటన్ క్లిక్ చేసిన క్రియేట్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్లాస్లో ఉంది కదా ఇన్సర్ట్ రో, ఇది క్లిక్ అయినా కూడా మనము ఏంటి ఫీల్డ్స్ని యాడ్ చేయొచ్చు టేబుల్లోకి. ఇంకొకటి ఆప్షన్, ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యాజ్ మనం ఎవరైతే న్యూగా స్టార్ట్ చేస్తారో సర్వీస్ నౌకి డిజైన్ ఫామ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ రిలేటెడ్ లింక్స్లో డిజైన్ ఫామ్ను ఓపెన్ చేస్తే ఫామ్ డిజైనర్ అనేది ఒకటి ఉంటుంది. అది ఈజీ ఉంటుంది ఫీల్డ్స్ యాడ్ చేయడానికి. ఓకే, ఈ లేఅవుట్, షో లిస్ట్, షో ఫామ్ మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఒకటి డిజైన్ ఫామ్ ఒకటి చెప్తున్నాను. డిజైన్ ఫామ్ క్లిక్ చేస్తే ఇది ఫామ్ డిజైనర్ అంటాం మనం. ఇది ఫామ్ డిజైన్ అంటే మనకు ఫామ్ డిజైన్ అంటే ఫామ్లో ఏ ఫీల్డ్ ఎక్కడ ఉండాలి అదంతా కూడా మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ ఫామ్ మీద ఎలాంటి ఫీల్డ్ లేదు, సో యాడ్ చేసుకోవాలి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది ఎక్కడికి వెళ్ళి యాడ్ చేస్తాం? ఫీల్డ్స్ నుంచి. అంటే ఫీల్డ్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవడానికి ఇది డెమో అనే ఫీల్డ్ని యాడ్ చేసిన. ఓకే, ఏదైనా కొత్తదాన్ని క్రియేట్ చేసుకోవాలనుకో, ఫీల్డ్ టైప్స్ ఉన్నాయి కదా, ఎస్ బ్రో. ఫీల్డ్ టైప్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇది పైకి ఉంది, ఇది క్లిక్ చేస్తా.
ఫీల్డ్ టైప్స్, మనకున్న ఫీల్డ్ టైప్స్ ఇవన్నీ ఇగో ఇక్కడ సర్వీస్ నౌ ఆఫర్ చేసిన ఫీల్డ్ టైప్స్, ఆడియో, క్యాలెండర్, డేట్ అండ్ టైం, చాయిస్ లిస్ట్. చాయిస్ అంటే మనకు స్టేట్ లో చూసినప్పుడు వచ్చినాయి కదా డ్రాప్ అండ్ రన్, అట్లా ఇగో ఇక్కడ పెట్టేసుకుంటా చాయిస్ పెట్టిన. ఇప్పుడు ఫామ్ ని ఎట్లా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, 1 కాలం అని ఉంది ఇగో ఇక్కడ చూసినావా, దీన్ని sir. లేఅవుట్ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్ కావాలి, రైట్ సైడ్ ఒక పార్ట్ కావాలన్నప్పుడు 2 కాలమ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ డివైడ్ అయింది 2 కాలమ్ గా. ఓకే, ఇప్పుడు చాయిస్ లో చూడు, నేమ్ అనేది ఇది కస్టమ్ ఫీల్డ్ కదా మనం క్రియేట్ Yeah. చేసేది. నేమ్ Okay. అనేది యు అండర్స్కొని స్టార్ట్ అయ్యింది బై డిఫాల్ట్ గా. Yes. ITSM కోర్స్. ఓకే, ఈ యు అండర్స్కోర్ అట్లాగే ఉంచాలి. ఇది ఇది మనకు ఐడియా పర్పస్ మనం మార్చుకుంటాం అంతే. బ్యాక్ ఎండ్ నేమ్ లో యు అండర్స్కోర్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫీల్డ్ మ్యాండేటరీయా రీడ్ ఓన్లీయా అని ఉంచడానికి ఇది. ఓకే, డిపెండెంట్ అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాల్యూస్ వేరే ఒక ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటే అది డిపెండెంట్ అవుతుంది. ఓకే, ఇది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. జస్ట్ ఇప్పుడు ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. చాయిస్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. ఇది చాయిస్ టైప్ ఫీల్డ్ కదా, చాయిస్ టైప్ అంటే మనకు ఆప్షన్స్ ఇవ్వాలి. Yes, sir. ఇక్కడ No. నాట్ ఓన్లీ ఎస్ ఆర్ నో, ఏవైనా ఇవ్వచ్చు అక్కడ. అడ్మిన్, Okay. డెవలపర్, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏవన్నీ ఇవ్వచ్చు. ఇంప్లిమెంటర్. ఓకే, ఇక్కడ ఇవ్వగానే ఇక్కడ ఒక నేమ్ వచ్చింది బ్రాకెట్ లో, ఇది బ్యాక్ ఎండ్ నేమ్ అంటాం. ఈ బ్యాక్ ఎండ్ నేమ్ ను ఎక్కడైనా స్క్రిప్ట్ లో యూజ్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ మనం రన్ చేసినప్పుడు స్క్రిప్ట్ లో ఈ నేమ్ కావాలంటే ఈ బ్యాక్ ఎండ్ నేమ్ యూజ్ చేసుకోవాలి. వన్స్ ఫీల్డ్స్ మనం నేమ్ ఎంట్రీ చేసినాము, లేబుల్ ఎంట్రీ చేసినాము, నేమ్ లో కూడా మనం మాడిఫై చేసినాము, ఎక్సెప్ట్ యూ కాకుండా యూ అట్లాగే ఉంటుంది. తర్వాత చాయిస్ లో యాడ్ చేసినాం. ఇక్కడ చేసిన తర్వాత సేవ్ చేస్తున్నంటే డైరెక్ట్ ఈ క్రాస్ బటన్ ఉంది కదా, ఇది క్లోజ్ చేస్తే సేవ్ అయిపోతాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ తీసుకుందాము. సో డేట్ అండ్ టైం డెమో కదా, డేట్ అండ్ టైం షెడ్యూల్ చేసుకుంటాడు. నేమ్ షెడ్యూల్ డెమో. ఓకే, ఇది మ్యాండేటరీగా నేను పెట్టుకున్నప్పుడు మ్యాండేటరీ పెడుతున్నా దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా ఫీల్డ్ యాడ్ చేద్దామా. Language. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఒక పార్ట్ అయింది. నాకు ఇంకొక సెక్షన్ యాడ్ చేయాలనుకుంటా అనుకో, ఇక్కడ నేను కింద ఒక సెక్షన్. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తా. ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్, రైట్ సైడ్ ఒక పార్ట్, ఈ కింద కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, తర్వాత ఇవి ట్యాబ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇట్లా కావాలి అనుకుంటే ఫస్ట్ మనం ఇట్లా డివైడ్ చేసినాము, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఓకే, ఈ కిందికి రావాలంటే ఇక్కడ ఇవి సపరేట్ ఒక దాంట్లో ఉన్నాయి కదా, ఇవి కావాలంటే ఇక్కడ ఇది ఉంటది యాడ్ న్యూ సెక్షన్. ఇక్కడ న్యూ సెక్షన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం పెడదాం మనము, ఈ లేఅవుట్ ఉంది కదా, సేమ్ ఇన్సిడెంట్ లానే పెట్టేద్దాం. ఇక్కడ 2 ఫీల్డ్స్ పెడదాం, షార్ట్ డిస్క్రిప్షన్. అవి ఏంటి, స్ట్రింగ్ ఫీల్డ్స్. సో స్ట్రింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది. ఓకే, కాలం అంటే ఇంకా అది అక్కడ 2 కాలమ్స్ ఇచ్చాము, ఇక్కడ 1 కాలం అంటే అది లేఅవుట్. ఇది లేఅవుట్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇదొక్కటి కాలము, ఇదొక్క కాలము, వీటి కింద సింగిల్ ఒకటే లేఅవుట్. ఇది అంటే ఓకే. లేఅవుట్ అంటాం ఇది. ఓకే, ఇప్పుడు మనం 1 కాలం ఇస్తే 1 లేఅవుట్ వస్తుంది.
1 కాలం అయితే 1 లేఅవుట్, ఒకటే దాంట్లో అన్ని వచ్చేస్తాయి, ఇంకొకటి పెద్దగా లెఫ్ట్ సైడ్ వస్తాయి. వస్తుంది. 2 ఇస్తే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ వస్తుంది. అంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ ఫిల్ చేసుకున్న తర్వాత రైట్ లో అంటే రైట్ లో ఫిల్ చేసుకోవాలి. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్. ఏ కస్టమ్ ఫీల్డ్ అయినా యూజర్ స్టార్ట్ అవుతుంది. షార్ట్ డిస్క్రిప్షన్, డిఎస్సి. ఓకే, ఇంకేమైనా ఫీల్డ్ యాడ్ చేద్దామా? యూజర్స్. ఇక్కడ రెఫరెన్స్ అని ఒక ఫీల్డ్ ఉంది. సో రెఫరెన్స్ అంటే ఏంటిదంటే రిలేషన్షిప్. ఓకే, సో ఈ టేబుల్లో ఏదైనా ఫీల్డ్ అంటే రెఫరెన్స్ గా యూజ్ చేసుకుంటే ఆ టేబుల్లో వచ్చే డేటా ఇంకొక టేబుల్ నుంచి ఉంటుంది. ఓకే, ఇది రెఫరెన్స్ ఫీల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం యూజర్ టేబుల్ నుంచి డేటాని తీసుకోవాలి అనుకుంటే, లేదా ఎనీ రెఫరెన్స్ టేబుల్ నుంచి కూడా ఏదైనా రెఫరెన్స్ ఫీల్డ్ డేటా తీసుకోవాలంటే ఈ రెఫరెన్స్ ఫీల్డ్ యూజ్ చేస్తాము. ఓకే, యూజర్. ఇక్కడ టైప్ ఆఫ్ రెఫరెన్స్ ఉంది కదా కింద, నేమ్. అదేం ఇండికేట్ చేస్తుంది? ఏ టేబుల్ నుంచి నీకు డేటా కావాలని అడుగుతుంది. ఇది ఇక్కడ మనకు యూజర్ టేబుల్ నుంచి కాబట్టి ఈ యూజర్ టేబుల్ ఎంటర్ చేస్తే sys_user పైన ఉంది. కనిపించిందా? sys_user ఇక్కడ ఈ టేబుల్ నుంచి మనకు ఫీల్డ్స్ వస్తాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం ఇట్లా చేయాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలి. షెడ్యూల్ డెమో చేసినాము, ఐటీఎస్ఎం కోర్స్ చేసినాము, డ్రాప్ డౌన్ డెమో, రిక్వెస్టర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తా, స్ట్రింగ్ లో యాడ్ చేస్తా. ఓకే, ఇంకొక సెక్షన్ యాడ్ చేస్తా. ఈ సెక్షన్ ఏంటిదంటే రిక్వెస్టర్ ఇన్ఫో. ఓకే, 2 కాలం లేఅవుట్ అంటే ఇటొకటి అటొకటి వస్తుంది. సో ఇక్కడ ఏంటిదంటే ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇంటీజర్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది మనకు, చార్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ స్ట్రింగ్ పెట్టుకున్నాం, ఇంటీజర్. ఓకే, అండ్ ఓకే ఒక ఫ్యూ ఫీల్డ్స్ ఆడిస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? రిక్వెస్ట్ డీటెయిల్స్ లో ఎవరైతే డెమోకి రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు. ఓకే, రిక్వెస్టెడ్ బై. ఓకే, రిక్వెస్టెడ్ బై ఇది మ్యాండేటరీ సెట్ చేస్తున్నా నేను. తర్వాత ఫోన్ నంబర్ యాడ్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ నంబర్. ఓకే, వాలిడేషన్స్ మనం తర్వాత చేసుకుందాం. ఇక్కడ ఏం పెడతా అంటే హ్యావ్ సిఎస్ఏ సర్టిఫైడ్. ఓకే, క్వశ్చన్ డిఫాల్ట్ గా ట్రూ సెట్ చేస్తున్నాం. ఓకే, హ్యావ్ సర్టిఫైడ్ తీసేస్తా డిఫాల్ట్.
ఇది డిఫాల్ట్ గా ట్రూ సెట్ అవుతుంది. ఓకే, ఇవి కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఉం? ఇట్లా ఎన్ని అంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సేవ్ చేసిన. ఓకే, ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఇక్కడికి వస్తున్నా నేను టేబుల్లోకి. సో ఇప్పుడు మనకు ఫామ్ ఓపెన్ చేసుకోవాలంటే ఎక్కడ నుంచి ఓపెన్ చేస్తాం అంటే టేబుల్కి వచ్చి టేబుల్లో ఇక్కడ మనకు అన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, మన యాడ్ చేసిన ఫీల్డ్స్ అని ఇక్కడ ఉన్నాయి. ఓకే, టేబుల్లో షో ఫామ్ అని ఉంటుంది. షో ఫామ్ క్లిక్ చేస్తే మనకు ఫామ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, లెఫ్ట్, రైట్, ఓకే, అండ్ సెక్షన్, రిక్వెస్టర్ ఇన్ఫో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చేంజ్ చేద్దాం. ఫోర్ హండ్రెడ్, హండ్రెడ్ లెంత్ ఇంక్రీజ్ చేసిన నేను. జస్ట్ రీఫ్రెష్ చేస్తా. ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఓకే. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది ఒక ఫామ్, ఇది డెమో ఐటిఎస్ఎం. ఓకే, ఐటిఎస్ఎం కోర్స్లో అడ్మిన్, డెవలపర్, ఇంప్లిమెంటర్. అడ్మిన్, షార్ట్ డిస్క్రిప్షన్, ఐటిఎస్ఎం అడ్మిన్ పార్ట్, లుకింగ్ ఫర్ అడ్మిన్ కోర్స్. ఓకే, షెడ్యూల్ డెమో ఇస్ మ్యాండేటరీ ఉంది కదా, రిక్వెస్టెడ్ మ్యాండేటరీ. ఇప్పుడు సేవ్ చేస్తా. సేవ్ అవ్వాలి నార్మల్గా, బట్ మ్యాండేటరీ ఉండడం వలన సేవ్ కాకుండా ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. ద ఫాలోయింగ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ నాట్ ఫిల్డ్ ఇన్. సో ఇది ఆటోమేటిక్గా సర్వీస్ నో ఏదైనా మ్యాండేటరీ ఇచ్చి మనం ఫిల్ చేయకుంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ హ్యావ్ సిఎస్ సర్టిఫైడ్ ఇది ట్రూ చేసింది బై డిఫాల్ట్ గా, మనం ట్రూ పెట్టినాం అక్కడ. ఇప్పుడు ఇది తీసేస్తే ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం, డాటా పోతుంది. ఇప్పుడు ఏముంది, ఎంటీ ఉంది. హ్యావ్ సర్టిఫైడ్ అంటే ఎస్ అనుకుంటే ఎస్ అని పెడతాం, లేదంటే లీవ్ ఇట్ చేస్తాం. ఐటిఎస్ఎం అడ్మిన్, ఐటిఎస్ఎం అడ్మిన్ లుకింగ్ ఫర్ ఐటిఎస్ఎం అడ్మిన్ కోర్స్. ఓకే, షెడ్యూల్ డెమో ఇచ్చుకుంటాం, ఏ రోజు కావాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాటర్డే ఇచ్చేస్తున్నా. చూడు ఇక్కడ ఇది డేట్ అండ్ టైం ఫీల్డ్ కాబట్టి ఇది పైన ఉన్న డేటు, కింద టైము. సో నా సెలెక్టెడ్ టైం ఇస్తా, 21 అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, డేటు టైం వచ్చేస్తుంది. యూజరు ఓకే,
ఏదో ఒక ర్యాండమ్ నేమ్ సెలెక్ట్ చేస్తుంది, ఐ విల్ ట్యూటర్. ఓకే, రిక్వెస్టెడ్ బై, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు? ఓకే, ఏబిడి అనే పర్సన్ రిక్వెస్ట్ చేస్తుండ్రు. కాంటాక్ట్ నంబర్, ఓకే, అండ్ హ్యావ్ ఎ సిఎస్ సర్టిఫైడ్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే చెక్ బాక్స్ ఇస్తాం, లేదంటే నో పెట్టి సేవ్ చేస్తాం. నో, రికార్డ్ సేవ్ అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం టేబుల్ ఓపెన్ చేసినాం. ఇక్కడ నుంచి లిస్ట్లు ఎక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తాము? ఇక్కడ ITSM అని ఉంది కదా, మనం క్రియేట్ చేసింది టేబుల్ నేమ్. ITSM ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తాం. ఏ టేబుల్ వేసినాం మనము? సారీ, లోన్ మేనేజ్మెంట్ టేబుల్లో ఓకే, ITSM పార్ట్ 1. సో ఇక్కడికి వచ్చి లిస్ట్ ఓపెన్ చేయాలంటే మన కాలమ్స్ లో కింద షో లిస్ట్ ఉంటుంది. సాయి ఉన్నావా? ఉన్నాను bro. ఓకే, ఇక్కడ షో లిస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఫామ్ చేసినాము. ఫామ్ మీద మాడిఫై చేయడానికి డిజైన్ ఫాము, లేఅవుట్ ఫాము, లేఅవుట్ లిస్ట్, షో ఫామ్ అయిపోయింది. షో లిస్ట్ ఓపెన్ చేస్తే మనకు మనం రికార్డ్స్ క్రియేట్ చేసినవి లిస్ట్ లో చూపిస్తాయి. ఇక్కడ ఇది లిస్ట్. ఇప్పుడు ఇదొక టేబుల్, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్లో ఒక యూజర్ రికార్డ్ ని స్టోర్ చేస్తాం మనం. ఇక్కడ ఈ టేబుల్ చూసి వాళ్ళకు ఎట్లా అనుకుంటే అట్లా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ప్రతిసారి ఇక్కడ ఓపెన్ చేస్తుండలేదు, ఇక్కడ కాలమ్స్ పెట్టుకుంటారు, ఏ కాలం ఇంపార్టెంట్. ఓకే, డెమో ITSM డెమోకి వచ్చింది. ఓకే, ఇది డ్రాప్ డౌన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. డెమో ITSM వచ్చింది. షెడ్యూల్ డెమో ఈ రోజు ఉంది, 6/14 ఉంది. ఈజ్ అ కాంటాక్ట్ నంబర్ అండ్ ఈజ్ అ రిక్వెస్టెడ్. ఓకే, అతనికి ఏం కావాలి? ITSM అడ్మిన్ కావాలి. CS సర్టిఫైడ్ ఉందంటే లేదు. ఇదంతా ఇప్పుడు ఒక టేబుల్. ఇట్లా ఇంకా రికార్డ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ బటన్ క్లిక్ చేసుకొని, ఓకే, డెమో CSM, ఓకే, నార్మల్ డెవలపర్, CSM dev 20 and 15 48 some number, random number 25. okay, CDV have CS certified, yes, కాంటాక్ట్ నెంబర్ అండి మ్యాండేటరీ కాబట్టి సేవ్ అయిపోతుంది. టీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి బ్రో అసలు? సర్టిఫికేషన్? సర్టిఫికేషన్ అది, ఓకే, కస్టమర్ సర్టిఫైడ్ అడ్మిన్ సర్టిఫికేషన్ అది. ఓకే, సో ఇక్కడి వరకు మనకు రికార్డ్ సేవ్ అయింది. అప్డేట్ లిస్ట్ లోకి వెళ్తాయి. ఇప్పుడు సెకండ్ లిస్ట్ అంటే ఇక్కడ n నంబర్ ఆఫ్ మనం రోస్, ఇవన్నీ రో అంటాం. ఇదంతా ఒక రో ఇది. ఓకే, ఓకే, ఇదంతా ఒక రో. ఇవి వచ్చేసి కాలమ్స్, నిలువులో ఉన్నాయి కాలమ్స్ 1 2 3. కాలమ్స్ అంటే ఎక్కడి నుంచో రావాలి. టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ నే కాలమ్ గా పెడతాం. రోలో వచ్చేసి డాటా ఉంటది, ఇండివిజువల్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే, ఇది టేబుల్, టేబుల్ యొక్క రోస్, టేబుల్ యొక్క కాలమ్స్. టేబుల్ అంటే ఫీల్డ్స్. ఎక్కడ నుంచి మనం ఫామ్ ని డిజైన్ చేస్తామంటే ఫామ్ డిజైన్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? టేబుల్లోనే. ఇవన్నీ కూడా టేబుల్లోనే ఉంటాయి. సో మనకు బ్యాక్ ఎండ్ నేమ్ తెలిస్తే ఇది కాపీ చేసుకొని సింపుల్ గా సెర్చ్ చేస్తే సార్ లిస్ట్ అంటే ఓపెన్ అయిపోతుంది. లిస్ట్, ఓకే,
ఇప్పుడు దీన్ని sys_db_object.list లో ఇక్కడ ఇది మన టేబుల్ ఇది ఓపెన్ చేసి స్కీమా మ్యాప్ అని ఒకటి ఉంటుంది మనకు. షో స్కీమా మ్యాప్ అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఈ టేబుల్ కి ఎలాంటి రిలేషన్ ఉంది అనేది చూపిస్తుంది స్కీమా మ్యాప్. ఓకే, క్లిక్ చేసిన అనుకో నేను, ఒక రిప్రజెంటల్ వేలో చూపిస్తుంది. ఇగో ITSM పార్ట్ 1 ఈ టేబుల్ నుంచి వచ్చింది, ITSM అనే టేబుల్ నుంచి వచ్చింది. ఎక్స్టెండెడ్ టేబుల్ ఇట్లా అందులో ఉన్న ఫీల్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నట్టు. ఈ మ్యాప్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది బ్రో అసలు? ఇది రిలేషన్షిప్ ని చూపిస్తుంది స్కీమా మ్యాప్ అంటే. అంటే ఓకే. దాని పేరెంట్ ఏంటి, అది ఆ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఫీల్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అవన్నీ చూపిస్తుంది. ఇది మనకి ఇక్కడ తక్కువనే కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఇది రెఫరెన్స్ ఫీల్డ్ ఇట్లా చూపిస్తాయి. ITSM కాలమ్స్, ITSM కాలమ్స్ అని ఉంది చూసినావా? ITSM ఇప్పుడు పార్ట్ 1 లో ITSM కాలమ్స్ అనేది ఈ టేబుల్ నుంచి వచ్చిన ఫీల్డ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నీ మనకు ఆ పేరెంట్ టేబుల్ నుంచి వచ్చిన ఫీల్డ్స్ అని అక్కడ చూపిస్తుంది. అది దీని యొక్క యూజెస్ ఏంటి బ్రో? ఇది యూజెస్ అంటే దీని వల్ల యూజ్ ఏంటి బ్రో? అంటే జస్ట్ మనం ఒక రిప్రజెంటేషన్ వేలో చెక్ చేసుకోవడానికి అంతే. ఓకే, అంటే ఫర్దర్ గా ఏమన్నా యూజ్ ఉంటుందా దీని వల్ల? స్టేటస్ ఫర్దర్ గా తెలుస్తుందా? ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిన టేబుల్, నీకు ఏదైనా ఫీల్డ్ దొరకలేదు అసలు ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు స్కీమా మ్యాప్ లో కానీ ఫీల్డ్ డిక్షనరీ ఎంట్రీలో ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటాము. స్కీమా మ్యాప్ నార్మల్ గా ఓపెన్ చేయము. ఏదన్నా ఫీల్డ్ గురించి కావాలంటే షో డిక్షనరీ ఉంది కదా, అది రేట్ చెప్తా, షో డిక్షనరీలోకి వెళ్ళి చూసుకుంటాం అంతే. కాన్ఫిగర్ డిక్షనరీకి వెళ్ళి ఇక్కడ మనకు కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఆరెంజ్, రెడ్, బ్లూ. సో రెడ్ అంటే అది రిఫరెన్స్డ్ బై, ఇప్పుడు గ్రీన్ ఉందిగా ఇక్కడ ITSM కాలమ్స్ గ్రీన్ ఉన్నాయి కదా, అవి ఎస్ బ్రో. గ్రీన్ అంటే ఎక్స్టెండెడ్, అంటే ITSM పార్ట్ లోకి ఇవి ఎక్స్టెండెడ్ టేబుల్స్ కదా. ఇది ITSM పార్ట్ 1 ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ITSM టేబుల్. ITSM లో ఓకే. ఉన్న ఫీల్డ్స్ ITSM పార్ట్ 1 లో ఉన్నాయి అన్నట్టు. ఒకవేళ అది బ్లూ కలర్ ఉంటే ఎక్స్టెండింగ్, బ్లూ కలర్ ఉంది కదా, ఎక్స్టెండింగ్ అంటే ఇది పేరెంట్ గా ఉంటది అన్నట్టు. ఆరెంజ్ ఉంది అనుకో, ఇక్కడ రెడ్ ఉంది, రెఫరెన్స్ టు యూజర్ అనేది రెడ్ ఉంది ఇక్కడ ఫీల్డ్. రెడ్ అంటే రెఫరెన్స్డ్ అది ఫీల్డ్. అట్లా మనము ఈ స్కీమా మ్యాప్ ని కొంచెం క్లాసిఫై చేస్తాము బేస్డ్ ఆన్ ద కలర్ యూజ్ చేసుకొని. మనకు తెలిసేది ఇప్పుడు ఎక్స్టెండెడ్ టేబుల్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి, ITSM నుంచి వచ్చింది కాబట్టి ITSM పార్ట్ 1 కి ITSM అనేది ఎక్స్టెండెడ్ టేబుల్, దాని యొక్క కాలమ్స్. ఇది రెఫరెన్స్ టు యూజర్ అంటే ఇది రెఫరెన్స్ ఫీల్డ్. ఇది బ్లూ కలర్ ఉంది అంటే ఇది ఎక్స్టెండింగ్, అంటే పేరెంట్ టేబుల్ గా ఉంటుంది అన్నట్టు. ఇది స్కీమా మ్యాప్. సో మనకు టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రోజు చెప్పిందంతా టేబుల్ క్రియేట్ చేయడం. ఓకే, సో నువ్వేం చేస్తావంటే కొన్ని టేబుల్స్ క్రియేట్ చేయి. ఓకే. టేబుల్ క్రియేట్ చేయి. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్స్ లో ఫీల్డ్స్ యాడ్ చేయి. ఓకే, టేబుల్స్ నుంచి చేయొచ్చు, టేబుల్ కాలమ్స్ నుంచి అయినా చేయొచ్చు, సేమ్ బట్ టేబుల్స్ నుంచే వెళ్ళు.
ఇక్కడ సేమ్ మళ్ళీ అదే చూపిస్తుంది. ఇక్కడ కూడా స్కీమా మ్యాప్ ఏదైనా సెలెక్ట్ చేసి స్కీమా మ్యాప్ అంట. ఇక్కడ టేబుల్ నేము, క్రియేట్ టేబుల్ చేసినప్పుడు లేకపోతే క్రియేట్ టేబుల్, కొన్ని టేబుల్స్ క్రియేట్ చేసేసాయి. డిఫాల్ట్ గా ఏం యూజ్ చేద్దాం. ఫీల్డ్స్ క్రియేట్ చేయి. ఇట్లా అంతా చూపిస్తుంది క్లియర్గా. ఈ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడెక్కడ పెట్టినాం అనేది. ఈ గ్రాఫ్ పర్పస్ కి మనము ఆ స్కీమా మ్యాప్ ని యూజ్ చేస్తాం. మనకు కావాల్సిన టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ స్కీమా మ్యాప్ అంటే అయిపోతుంది. ఇక్కడ ఈ టేబుల్ నేమ్స్, ఇందులో కాలం నేమ్స్, కాలం అట్రిబ్యూట్స్. ఓకే, టేబుల్ ను క్రియేట్ చేయవచ్చు, టేబుల్స్ ని డెలీట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైనా టేబుల్ ని డెలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ టేబుల్లో ఉన్న డాటా అంతా డెలీట్ చేయాలి. ఆ టేబుల్లో ఉన్న డాటా డెలీట్ చేయకుండా టేబుల్ని ఎప్పుడు కూడా డెలీట్ చేయొద్దు. ఇప్పుడు ఇది ఉంది, ఈ డాటాని డెలీట్ చేసిన తర్వాత ఇది డెలీట్, తర్వాత ఈ టేబుల్ని డెలీట్ చేయాలి. ఓకే, ఇది డెలీట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ ఈజీగా కనబడుతుంది మనకు టేబుల్. ఇది ఓపెన్ చేసి డెలీట్ ఆల్ రికార్డ్స్ అనే ఆప్షన్ మీద ఫస్ట్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం డెలీట్ చేసినాం. ఇక్కడ టైప్ చేయాలి డెలీట్ అనే వర్డ్. ఓకే, ఆల్రెడీ ఎంటీ అంటే ఆల్రెడీ డెలీట్ చేసినాం కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని డెలీట్ చేయొచ్చు మనం. మళ్ళీ ఇక్కడ టైప్ చేయాలి డెలీట్ అని. ఓకే, ఈ డెలీట్ అయిన డాటా ఒక 7 days వరకు మనకు కొన్ని టేబుల్స్ లో ఉంటుంది. అది ఆ టేబుల్స్ లో డాటా అనేది మనం 7 days వరకు ఉండడానికి కొన్ని టేబుల్స్ ఉన్నాయి, ఆడిట్ టేబుల్స్ అని ఉంటాయి. ఆడిట్ టేబుల్స్ లో డెలీటెడ్ డాటా 7 days వరకు ఉంటుంది. ఆ 7 days లో మనము మళ్ళా రిట్రైవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్స్ నుంచి ఈ టేబుల్ అనేది రిమూవ్డ్ పోయింది ఇక్కడ. ఓకే, సో ఇట్లా కొన్ని టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేయి. అది ఎయిర్టెల్ సిమ్కి వేస్తావా లేదా లోన్కి వేస్తావా, ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో క్రియేట్ చేయి. రేపు దాన్ని చూస్తాను నేను, టేబుల్ చూసి రిమైనింగ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, క్లియర్ కదా? క్లియర్ బ్రో. ఓకే, రైట్, ఫైన్. మన చార్ట్ ఒకసారి పెట్టండి అది. ఏది పెట్టినా కదా, ఇది రాలేదా? అది కాదు బ్రో, ఇది పెట్టారు. అది బేస్ టేబుల్ నిన్నటిదా? మొన్నటిది సాటర్డే. అది అంత కన్ఫ్యూజ్ కాక ఇక మళ్ళీ ఇక అది అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పినాం కదా. ఓకే ఓకే సరే సరే. అందులో నువ్వే ఆ టేబుల్స్ అని చెప్పేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నావు. అందుకని ఇంకా దీన్ని షార్ట్ చేసిన, నీకు ఎట్లా అర్థమైంది అట్లా చేసిన. నేను అర్థమైంది కదా నీకు. ఇక్కడ బేస్ అంటే ఏంటి, సిస్టమ్ టేబుల్ అంటే ఏంటిది, కోర్ టేబుల్, ఎక్స్టెండెడ్ టేబుల్. ఓకే, ఫైన్. ఓకే, రైట్, బాయ్.